ప్రవేశనంలో మరొకసారి ప్రవేశనంలో మరొకసారి ఈ రాత్రికాల సమయంలో మనందరినీ కూడా సజీవ ఉంచి సజీవైన దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆయన మాటలు మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చే గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉంటున్నాం. ఈ సాయంకాల సమయంలో దేవుడిచ్చిన కృపను బట్టి దేవుని యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క సాయం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, సర్వశక్తిగల దేవ, సర్వోన్నతుడ, సర్వకృపానిధి తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతున్న దేవా, నీకు వేవేల కోట్లాది స్తోత్రాలు. నిజంగా నువ్వు సజీవమైన దేవుడుగా ఉండి ప్రభా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి, నిన్ను మయంపరచడానికి, నీ నామంలో మేము ప్రార్థించడానికి ఈ సాయంకాలం సమయం మనం సజీవ లెక్కలో ఉంచిన విధానం బట్టి దేవానికి స్తోత్రాలు. మానవులను మమ్మల్ని మీరు ప్రేమించి ప్రభా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ప్రభా నీ నామంను జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చిన తరుణం బట్టి నీకు స్తోత్రాలు. ప్రభు వాక్యమును తండ్రి నీ మాటలు మేము జ్ఞాపకం చేసుకుండగా నీ ఆత్మ చేత మాతో మాట్లాడండి ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా మీరే ప్రతి అవస్థను అక్కడ తీర్చడం బ్రతిమాలకుంటున్నాను. మళ్ళీ నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీ శిలువ చెట్లను మరుగుపరిచి ప్రభావ మీరే ధవల సింహాసనం నుంచి మాతో మాట్లాడమని బ్రతిమాలకుంటున్నాను. సమయాన్ని ఆశకరంగా దీవెనకరంగా మేలుకరంగా మార్చండి ప్రభువా. సంపూర్ణ ఆత్మ స్వాతంత్రం దయచేయండి ప్రభావ. ప్రతి అంధకార శక్తులు, చీకటి శక్తులు, ప్రతి ఆటంకాన్ని నేను యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో బంధించి వేస్తున్నాం. చేరొచ్చిన బిడ్డలను ఆశించి దీవించండి. నీ ఆత్మ చేత, నీ మాట చేత తృప్తిపరిచి నీ నామం మహిమార్థం జుట్టుకు సహాయం చేయని బ్రతిమాలకొనొచ్చు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నాడని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ ఆమేన్. సాయంకాల సమయంలో మరొకసారి ప్రభువుని జ్ఞాపకం చేసుకొని సజీవుల గురించి కారణం బట్టి ఎంతగానో స్తుతించే వారుగా ఉంటున్నాం. ఆంధ్రుడు చక్కటి పాట పాడుతూ వచ్చినారు. మేలుకో అని చెప్పి ప్రభు పిలుస్తున్నట్టుగా మనకు పాట ద్వారా ప్రభు మనకు జ్ఞాపకం చేసేవాడుగా ఉంటున్నాడు. ఈ సాయంకాల సమయంలో వాక్య నిమిత్తము యోబు గ్రంథము 22వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుందాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 27వ వచనం. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవిని ఆలకించును, నీ మొక్కుబళ్ళు నీవు చెల్లించెదవు. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవిని ఆలకించును, నీ మొక్కుబళ్ళను నీవు చెల్లించెదవు. దేవుడు ఈ సాయంకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్న మాట, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. చూడండి 2 వచనాలలో మన బైబిల్‌లో మనం చూసినట్లయితే, నీవు ఆయనకు ప్రార్థన చేయగా వెంటనే ఆయన నీ మనవి ఆలకించును. ఈ 2 వాక్యాల మధ్యల అంతరము ఏమి మాత్రము లేదు. గ్యాప్ ఏమాత్రము లేదు. ఆలస్యము ఏమాత్రం లేదు. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, లేకపోతే నువ్వు ప్రార్థన చేస్తావో వెంటనే ప్రభు ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆలకిస్తున్నానని చెప్పేవాడుగా ఉన్నాడు. ఆలకించును అంటే విన్నాడుగా చెప్పేవాడుగా ఉంటున్నాడు. నిజంగా మనం జీవం గల దేవుని సేవిస్తున్న మనము ఎంత అదృష్టవంతులమంటే, ఎంత భాగ్యవంతులమంటే, అల్పులము, బలహీనులము, మట్టివారము, మనుషులమైన మనము ప్రార్థన చేయగానే ఆయన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. నిజంగా ఒకసారి నేను ఆలోచిస్తున్నప్పుడు, ఈ రోజులలో మన మాటలు మన పిల్లలే వినలేని స్థితిలో ఉన్నారు. ఎన్నిసార్లు చెప్పినా వినకుండే వారుగా ఉన్నారు. పెడచెవి పెట్టేవారుగా ఉన్నారు. అధికారులు పలకలేని స్థితిలో ఉన్నారు. ఎన్నిసార్లు మనము గోజాడుకున్నప్పటికి కూడా మన మాట మీద లక్ష్య పెట్టేవారుగా ఉన్నారు. ఎవరు భార్య గాని, భర్త గాని, పిల్లలు గాని, తల్లిదండ్రులు గాని మాట చెప్పగానే వినలేని స్థితిలో ఉన్నారు గానీ, ఎప్పుడైతే నీవు నేను ప్రార్థన చేస్తామో, ఆ సర్వశక్తిగల దేవుడు ఆలకించడానికి, వినడానికి ఎంతగానో సిద్ధంగా ఉన్నాడు. ఏమాత్రము పరిశుద్ధంగా ఉన్నావా? విశ్వాసంలో బలంగా ఉన్నావా? దేవుడిని ప్రేమించే వారిగా ఉన్నావా? లేకపోతే దేవుడిని వెంబడించే వాడిగా ఉంటున్నావా? ఏ షరతు పెట్టకుండా ఆయన అంటున్న మాట, నువ్వు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవిని ఆలకించును. నిజంగా ఈ భూమి మీద మన మాటను ఆలకించడానికి సిద్ధంగా ఉన్నవారు ఎవరు అని ఒకసారి మనం ఆలోచించినట్లయితే, అది మనల్ని సృజించిన దేవుడు మాత్రమే. సిద్ధంగా ఎల్లప్పుడు గూడా ఎప్పుడు మొరపెడితే అప్పుడు వినాలని ప్రభువు వేచి చూచేవాడుగా ఉంటున్నాడు. నిజంగా ప్రభు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, నా బిడ్డ, నా కుమార్తె, నా కుమారుడు ఏ సమయంలో మొరపెడుతుందో, ఏ సమయంలో విన్నపించుకుంటుందో, ఏ సమయంలో కన్నీళ్లు విడుస్తుందో, ఆ యొక్క ప్రార్థన విజ్ఞాపన నేను వినాలని వింటానని చెప్పేవాడుగా ఉంటున్నాడు. దేవాది దేవుడు, సర్వశక్తిగల దేవుడు, సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు, 4 జీవులు, 24 పెద్దలు, కోట్లాది మంది దేవదూతలు నిత్యము ఆరాధింపబడుతున్న దేవుడు కూడా ఉన్నప్పటికీ కూడా, వాటి ఏ విషయంలో సమస్తాన్ని
తన చేతి ద్వారా ఆధారం చేసుకొని నడిపిస్తున్న దేవుడు ఎంతో బిజీగా ఉన్నప్పటికి కూడా నీవు నేను ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకసారి అనేకసారి ఒక విషయంలో బాధపడుతూ, నా మాటలు ఎవరు వినటం లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నేను చెప్పినా వినటం లేదు, చేయట్లేదు అని బాధపడుతూ, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. "నువ్వు ప్రార్థన చేస్తే నేను వింటున్నా కదా! నేను వినడానికి సిద్ధంగా ఉన్నా గదా! నువ్వెందుకు బాధపడుతున్నావు? నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నువ్వు నాతో ముచ్చటించినప్పుడు, నాతో విచారించినప్పుడు నేను వినడానికి సిద్ధంగా ఉన్నా." నిజంగా ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఎవరు నీ మాట వినలేదు బాధపడుతున్నావేమో, ఎవరు మాట వినటం లేదని చెప్పేసి సన్నగిల్లిపోతున్నావేమో, కానీ నీ నా మాట వినడానికి, నీ నా ప్రార్థన వినడానికి ఆ దేవాది దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించు. వెంటనే నెరవేర్చడానికి, ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మానవుని యొక్క స్వభావము ఏ విధంగా ఉందంటే ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో చెప్తున్నాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం మనం చూసినట్లయితే 7వ వచనంలో చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పు మాట వినును గాక. ఎందుకు ఈ మాటలంటే మనకు చెవులున్నాయి. కానీ మనం అనేక సార్లు వినని స్వభావము కలిగిన వారుగా ఉన్నాం. దేవుడు ఎన్నిసార్లు ప్రేమతో మనతో మాట్లాడుతున్నా, హెచ్చరిస్తున్నా, ఆజ్ఞాపిస్తున్నా, తెలియచేస్తున్నా, బయలుపరుస్తున్నా ఆయన మాటలను వినడానికి సిద్ధము లేని వారుగా ఉన్నాం. అందుకే అంటున్నాడు, చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పు మాటను వినుగాక. చెవులున్నాయి గాని దేవుని యొక్క మాటను వినడానికి ఏమాత్రం ఇష్టపడేవారుగా ఉంటున్నాం. దేవుడు ప్రేమతో మనతో మాట్లాడేవాడుగా ఉంటున్నాడు. అనేకమైన సత్యమైన విషయాలు బయలుపరచడానికి ఇష్టపడేవాడుగా ఉన్నాడు. ఆయన ఓపికతో మనకు బోధించేవాడుగా ఉన్నాడు గానీ, ఆయన మాటలు మనం విని హృదయంలో భద్రపరుచుకుని ఆ వాక్యానుసారంగా నడుచుకునే వారంగా ఉంటున్నాం. అందుకే ప్రకటన గ్రంథం అంటున్నాడు సంఘములతో, చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పు మాట వినిను. ఈ మాటను పదే పదే ప్రకటన గ్రంథంలో జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. 3వ అధ్యాయంలో కూడా అంటున్నాడు. ప్రతి సంఘంతో కూడా ఈ మాట అంటున్నాడు. ప్రతి సంఘానికి హెచ్చరిస్తూ, బోధిస్తూ, బలహీనతను తెలియజేస్తూ చివరికి అంటున్న మాట, చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుకుంటున్న మాట వినుగాక. ఎందుకంటే వినని స్థితిలో ఉంటున్నారు. గ్రహించలేని స్థితిలో ఉన్నారు కాబట్టి ఆ మాటను మాటి మాటిగా పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసేవాడుగా ఉంటున్నాడు. ఈ సాయంకాల సమయంలో నిజంగా నా ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉన్న దేవుని యొక్క మాటలు మనం వినడానికి సిద్ధంగా ఉన్నామా? ఎంత ఆశతో, ఎంత విశ్వాసంతో, నమ్మకంతో ఆయన మాటలను గ్రహించి, ఆ మాట చొప్పున నడుచుకోవడానికి, వినడానికి, వేగిరపడడానికి సిద్ధంగా ఉన్నాం. మన జీవితంలో ఒకసారి మనం పరీక్షించుకుందాం. నిజంగా బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క భక్తులు ఏ విధంగా వారు విని, ఏ విధంగా స్పర్శించినారు, ఏ విధంగా ప్రతిష్ఠించారు, కొన్ని ఉదాహరణలు మనం చూసుకొని, నిజంగా దేవుని యొక్క మాటలు వినడానికి, ఆలకించడానికి, వాటి చొప్పున నడుచుకోవడానికి, ఆయన మాటలను భద్రపరుచుకోవడానికి మనం ఆశపడుతున్నాం లేమో ఒకసారి మన జీవితాలు పరీక్షించుకుందాం. మన ప్రార్థన ఇంత బలహీనతలో ఉన్న మనల ప్రార్థన ప్రభు అంటున్నాడు, నేను ఆలకిస్తానంటున్నాడు. నేను వింటున్నానంటున్నాడు. చెవు నిర్మించిన వాడు వినకుండునా అంటున్నాడు. ఆయనే మన చెవులు నిర్మించిన వాడు. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నామో, మొరపెడుతున్నామో ఆయన వినేవాడుగా ఉన్నాడు. నిర్మించిన వాడు వింటున్నాడు గాని, నిర్మింపబడిన మనము ఆయన మాటలు వినని వారుగా ఉన్నాం. ఒకవేళ అలాంటి స్థితిలో ఉంటే ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నిజంగా నీ మాటలు నేను వినకుండా పెట్టేవాడుగా ఉన్నాను. నిర్లక్ష్య స్వభావంతో ఆలక్ష్యంగా చేసేవాడుగా ఉన్నాను. వేగంగా తీవ్రమైన నేను ప్రతిస్పందన నేను ఇవ్వట్లేదు. అయితే నన్ను క్షమించు. నీ మాటలకు నేను లోబడేవాడిగా, వినేవాడిగా, విధేయత చూపించేవాడిగా ఉంటాను సహాయం చేయి. యేసేపు యొక్క జీవితంలో కూడా తండ్రి యొక్క మాటలు యేసేపు వినేవాడిగా ఉన్నాడు. అందుకే తండ్రి ఎంతగానో ప్రేమిస్తూ వచ్చినాడు. ఆయన యేసు ప్రభు గురించి కూడా ప్రభు తండ్రి పరమ తండ్రి అదే మాట. నేను ఆనందిస్తున్నాను. ఎందుకంటే ఆయన మాటలు ఆలకించిన వాడిగా ఉంటున్నాడు. తండ్రి ఇది నీ చిత్తమే కానీ నా చిత్తము కాదు. సంపూర్ణంగా తండ్రి యొక్క ఆజ్ఞకు విధేయుడైన వాడిగా ఉంటున్నాడు. బైబిల్ గ్రంథంలో కూడా కొందరు విని ఏ విధంగా ప్రదర్శించారు త్వరగా మనం చూసుకొని ప్రార్థనలోకి మనం ప్రవేశిస్తాం. మొట్టమొదటిగా నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం మనం చూసినట్లయితే నెహెమ్యా అంటున్నాడు, ఈ మాటలు విని ఏ మాటలు? యెరూషలేముకు సంబంధించిన మాటలు విన్నప్పుడు, తన సహోదరులు బయలుపరిచినప్పుడు, వెంటనే ఆ మాటలు విన్నాడు. విన్న వెంటనే ఏం చేసినాడు? నేను మళ్ళీ చేస్తాను, మళ్ళీ కూర్చుంటాను, మళ్ళీ ప్రార్థన చేస్తాను లేదు కానీ, ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉండి,
ఆకాశమందు దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తాడు. నెహెమ్యా గొప్ప ఉద్యోగం చేసేవాడిగా ఉన్నాడు. రాజుకు పానదాయకుడిగా ఉన్నాడు. ఎంతో గొప్ప పదవిలో బాధ్యత కలిగిన వాడిగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే తన సహోదరులు వచ్చి యెరూషలేము యొక్క పరిస్థితిని వివరించినప్పుడు వెంటనే ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి, ఎప్పుడైతే వార్త వినబడిందో ఆయన ప్రతిస్పందించేవాడిగా ఉంటున్నాడు. ఆ మాటలకు లోబడేవాడిగా ఉంటున్నాడు. ఆ మాటలు విని ఆ మాట చొప్పున నడుచుకునేవాడిగా ఉంటున్నాడు. ఆ మాటలకు తగినట్టుగా ప్రవర్తించేవాడిగా ఉంటున్నాడు. ఏమైపోయింది, యెరూషలేము యొక్క కోటలు, ఆ యొక్క గుమ్మాలు కాల్చబడుతూ వచ్చినాయి. గుమ్మాలు కాల్చబడిన ప్రాకారం పడగదోయబడుతూ ఎప్పుడైతే ఇట్లా వార్తను విన్నాడో వెంటనే కూర్చుని ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశమందు దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తాడు. ఎందుకు విజ్ఞాపన చేస్తున్నాడంటే ఆయన ఆలకించేవాడుగా ఉన్నాడని నెహెమ్యా ఎరిగినవాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే ఈ వార్త విన్నాడో దుఃఖభరితంగా ఉపవాసంతో కన్నీళ్లతో దేవునికి సన్నిధిలో విని, ప్రభువా ఈ స్థితి ఇట్లా ఉంది అని విని, నువ్వు ఆలకించే దేవుడు, నువ్వు సహాయం చేసే దేవుడు ఎరిగినవాడు గనుక ఆయన ప్రార్థన చేయడం ప్రార్థించేవాడుగా ఉన్నాడు. ప్రారంభించిన వాడిగా ఉన్నాడు. నిజంగా ఇలాంటి సంగతులు మనం విన్నప్పుడు నిజంగా ఇలాంటి ప్రతిస్పందన మన జీవితంలో ఉందా? నిజంగా మనం ప్రార్థించే వారుగా ఉంటున్నామా? నేను ప్రార్థన చేస్తే నా దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. ఈ పరిస్థితి, ఈ యొక్క కుటుంబంలో, ఈ యొక్క సంఘంలో ఇలాంటి పరిస్థితి నేను విన్నాను కాబట్టి నా ప్రార్థన ఆలకించే నా దేవునికి నేను మొట్టమొదటిగా ఏం చేస్తాను? మొరపెడతాను. కన్నీటితో, బాధతో నేను మొరపెడతాను. నా కన్నీటిని, నా బాధను, నా ప్రార్థనను వినడానికి సిద్ధంగా ఉన్న దేవుడుగా, నా దేవుడుగా ఉన్నాడు కాబట్టి, ఆ మాట వినగానే వెంటనే ప్రార్థించిన వాడుగా ఉన్నాడు. కన్నీటితో ప్ర కూర్చున్న వాడుగా ఉన్నాడు. నిజంగా ఇలాంటి స్వభావం మన జీవితంలో ఉందా? అనేక సార్లు ప్రార్థన విన్నప్పుడు వినేవారుగా ఉంటున్నారు. తిరిగి వెనక్కి చేసేవారుగా ఉన్నాం. ఆలోచిస్తాం, వింటాం, తర్వాత చేద్దాం అనుకుంటాం. అది అలాగనే మర్చిపోయిద్దాం. కానీ ఆ విన్నప్పటికి, ఆ వినడానికి లోబడిన వారుగా ఉంటున్నాం. ఆలస్యం చేసేవారుగా ఉంటున్నాం. నిర్లక్ష్య పెట్టేవారుగా ఉన్నాం. మరి చేద్దాంలే అనుకుంటాం. బెల్లంలో లోకం పనిలో పడిపోయి మర్చిపోయిన వారుగా ఉన్నాం. కానీ నెహెమ్యా మాత్రము చేయలేదు. ఎంత గొప్ప పనిలో ఉన్నప్పటికి కూడా ఆ మాట విన్న వెంటనే కూర్చుండి, ఏడ్చి, ఉపవాసం ఉండి దేవునికి సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ వచ్చాడు. ఇలాంటి స్వభావం మన జీవితంలో ఉండాలని, ఆ విధంగా వినేవారిగా ఉండాలని ప్రభు ఆశపడేవాడుగా ఉంటున్నాడు. మత్తయి సువార్త 20 అధ్యాయంలో మనం చూసినట్లయితే చూడండి. మత్తయి సువార్త 20 అధ్యాయంలో 28 వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఇద్దరు కుంటివార్లు ద్వారపథంలో కూర్చున్నారు. ఎంతో శబ్దం వినపడుతూ వస్తుంది. వారు పుట్టి నుంచి గుడ్డివారుగా ఉంటున్నారు. చూడలేని వారుగా ఉన్నారు. ఎప్పుడైతే యేసు ప్రభువుని వెంబడిస్తూ అనేక జనులు ఆ మార్గంలో వెళ్తున్నారో వారు చెప్పుళ్ళు వింటూ వస్తున్నారు. అప్పుడు వాళ్ళు అడుగుతూ వస్తున్నారు, ఏం జరుగుతుంది ఇక్కడ? ఎందుకు ఇంత చెప్పుడు ఇప్పుడు వస్తుంది, ఇంత సౌండ్ వస్తుంది అని చెప్పినప్పుడు, ప్రభువైన యేసు క్రీస్తు ఈ మార్గంన వెళ్తున్నాడు అనే మాట ఎప్పుడైతే వినగన్నారో, ఆ మాట ఎప్పుడైతే విన్నారో వెంటనే ఆ గుడ్డివారు కేకలు వేయడము ప్రారంభించినారు. ఎందుకంటే ఈ దినం మేము కేకలు వేస్తున్నట్టే మా ప్రభు మా 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 ప్రార్థన ఆలకిస్తాడు, వింటాడు, మేము స్వస్థత పొందుకుంటాం. ఆయన విశ్వాసం కలిగిన వారు ఉన్నారు కాబట్టి ఎప్పుడైతే యేసు ప్రభు ఈ మార్గంలో వెళ్తున్నాడని వినగానే స్వస్థపరిచే యేసు ప్రభు కుంటి వారికి, గుడ్డి వారికి, గుడ్డి వారికి, చెవిటి వారికి అద్భుత కార్యాలు చేసిన, స్వస్థత ఇచ్చిన యేసు ప్రభు ఆ మార్గంలో వెళ్తున్నాడని తెలిసిన వెంటనే, విన్న వెంటనే వారు కేకలు వేయడము ప్రారంభించారు. మానవులు ఆటంకపరిచిన వారుగా ఉన్నారు. ఎందుకు అడుస్తున్నావు గట్టిగా? అంత అనేక మంది ఉన్నారు. ఎందుకు ఏడుస్తున్నావు? వాళ్ళు ఆపిన వారుగా, గద్దించిన వారుగా ఉన్నారు. ఏమాత్రం ప్రేమ, జాలి చూపించిన వారుగా లేరు. నిజంగా యేసు ప్రభు అద్భుత కార్యాలు చేస్తారు. స్వస్థపరిచేవాడుగా ఉన్నాడు. వీరిని కూడా స్వస్థపరితే వీళ్ళు చూస్తారు కదా అన్న ప్రేమ, ఓర్పు వాళ్ళు ఏమాత్రం లేదు. వారి పరిస్థితిని ఏమాత్రం అర్థం చేసుకుని వారు గద్దించేవారుగా ఉన్నారు. మౌనంగా ఉండమని. కానీ వారు విన్నవారు మాత్రం మౌనం ఏమాత్రము ఉండదు. వారు ఇంకా గట్టిగా కేకలు వేస్తూ వస్తున్నారు. ఎందుకు గట్టిగా కేకలు వేస్తున్నారంటే వారి యొక్క కేకలు, వారి యొక్క మొర, వారి యొక్క ప్రార్థన ప్రభు తప్పకుండా వింటాడానికి విశ్వాసంతో వారు గట్టిగా కేకలు వేస్తూ వచ్చినారు. దావీదు కుమారుడా మమ్మల్ని కనుకరించమని కేకలు వేస్తూ వచ్చినారు. అంత జన సమూహంలో వారి కేకలు దేవునికి చెవులు పడగానే ప్రభు ఆగిపోయిన వాడిగా ఉన్నాడు. ఎప్పుడైతే విన్న వెంటనే ప్రభు ఆగిపోయిన వాడిగా ఉన్నారు. ఎవరో నన్ను పిలుస్తున్నారు, ఏదో నన్ను కోరుతున్నారు. వెంటనే ఆగిపోయి వారి దగ్గరికి వచ్చి ఏం చేయాలని అడిగిన వాడిగా ఉన్నాడు. ప్రభువా మేము గుడ్డివారము, మాకు కన్నులు దయచేయి. నిజంగా ఎప్పుడైతే ఆ ప్రార్థన విన్నాడో ప్రభు వెంటనే వారికి స్వస్థత దయచేసి కన్నులు దయచేసి అనేక సంవత్సరాలు ద్వారపకలో ఉండి
ఎంతో దైన్యమైన జీవితంలో జీవించేవారుగా ఉన్నారు. ఎప్పుడైతే ప్రభు గురించి విన్నప్పుడు, కేకలు వేసినప్పుడు, ప్రార్థించినప్పుడు, మొరపెట్టినప్పుడు వారి ప్రార్థన విన్న ప్రభువు వెంటనే స్వస్థత దయచేసి కరుణించిన వాడుగా ఉన్నాడు. నిజంగా ఎంత గొప్ప ప్రేమగల దేవుడు. అలాంటి శక్తి ప్రార్థనకు ప్రభు ఇచ్చిన వాడుగా ఉన్నాడు. అనేక సార్లు ప్రభు వింటున్నాడో లేడో, ప్రభుని మనం ప్రార్థించకుండా సన్నగిల్లిపోయే వరకు ఉంటాం కానీ, ఈ రాత్రికాల సమయంలో ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే నేను వింటాను అని స్థిరంగా ప్రభు నన్ను జీవితంలో రుజువుపరుచుకున్న వాడిగా ఉంటున్నాడు. వారిద్దరూ ఆ గుడ్డివారు కేకలు వేస్తూ వచ్చినారు. దావీదు కుమారుడా మమ్మల్ని కనికరించు. విన్నాడు, దగ్గరకు వచ్చినాడు, తెలుసుకున్నాడు, స్వస్థతపరిచి సంపూర్ణంగా సంతోషంతో వాళ్ళు పంపించిన వాడిగా ఉంది. అలాంటి గొప్ప దేవుడు మన దేవుడు కాదు. నిజంగా మన యొక్క కుటుంబ జీవితాల్లో, మన సంఘ జీవితంలో అనేక విషయాలు మనం వింటూ వస్తున్నాం. అనేకమైన బలహీన స్థితులు, దుఃఖమైన స్థితులు ఉంటూ వస్తున్నాం. కానీ వాటన్నిటిని కూడా మన ప్రార్థన రూపంగా దేవుని సన్నిధికి తీసుకెళ్తే ఆయన విని స్వస్థపరుస్తాడు, బాగుపరుస్తాడు, సహాయం చేసిన విశ్వాసం ఉంటే తప్పకుండా ప్రార్థన చేసేవారుగా ఉంటారు. ఎందుకు తప్పకుండా ప్రార్థన చేస్తామంటే ఆయన మన ప్రార్థనను ఆలకించేవాడుగా. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనకొకసారి వినడానికి వేగిరపడాలని చెప్పేవాడుగా ఉంటున్నాడు. నేను ఏ విధంగా వింటున్నాను మీ ప్రార్థనను, మీరు కూడా వినడానికి విని వెంటనే నా సన్నిధిలో ప్రార్థన చేయండి. మౌనంగా ఉండొద్దు, ఆలస్యం చేయొద్దు, నిర్లక్ష్య పెట్టద్దు. ఎందుకో తెలుసా, నువ్వు మొరపెట్టినప్పుడు నేను వెంటనే విని జవాబిచ్చే దేవుడను. నీ ప్రార్థన నేను ఆలకించాను. నేను విని ఊకునే దేవుడు కాను, వినకుండా నేను మౌనంగా ఉండే దేవుడు కాను. నువ్వు మొరపెట్టినప్పుడు తప్పకుండా విని జవాబిచ్చే దేవుడిని ప్రభు జ్ఞాపకం చేసుకున్న వాడుగా ఉంటాడు. చూడండి, అపోస్తుల కార్యం 4వ అధ్యాయం చివరిగా అపోస్తుల కార్యం 4వ అధ్యాయం మనం చూసినప్పుడు వారు వింటూ వస్తున్నారు. ఏమిటి వస్తుందంటే శిష్యులు ఏ విధంగా కష్టపడినారో, ఏ విధంగా బాధపడినారో, ప్రభుత్వం వారు ఏ విధంగా అడ్డుకున్నారో, దేవుని యొక్క సువార్తను చాటింపకుండా ఏ విధంగా ఆటంకపరుస్తున్నారో, ఆ విషయాలన్నీ సంఘ సభ్యులతో చెప్పినప్పుడు 24వ అధ్యాయం అపోస్తల కార్యం 4వ అధ్యాయం 24వ వచనంలో వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి. వారు విన్నారు. శిష్యులు సువార్తను ప్రకటించి ఎలాంటి ఆటంకము వారు ఎదుర్కొన్నారో, ప్రకటించవద్దని చెప్పిన మాటలన్నీ వారు జ్ఞాపకం చేసుకొని సువార్త ప్రకటింపబడుతున్న ఆటంకాన్ని వారు చూసి ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని వెంటనే వారు ఏక మనసుతో బిగ్గరగా ప్రార్థన బిగ్గరగా మొరపెట్టిన వారుగా ఉన్నారు. ఎప్పుడైతే బిగ్గరగా మొరపెట్టినారో ప్రభు వారి ప్రార్థన ఆలకించి వారున్న స్థలాల్లో భూకంపంతో కదిలించి పరిశుద్ధాత్మను కుమ్మరించి వారిని బలపరిచి ధైర్యపరిచి తిరిగి మళ్ళీ సువార్త ప్రకటించడానికి వీధుల్లోకి పంపించిన వాడుగా ఉన్నాడు. అధికారులకు గవర్నమెంట్ కి ఏమాత్రం భయపడకుండా ఆ యొక్క గొప్ప పరిశుద్ధాత్మనిచ్చిన ప్రార్థన ఆలకించి విని జవాబిచ్చి పరిశుద్ధాత్మ నింపిన వారు ధైర్యంగా మరొకసారి సువార్తను ప్రకటించడానికి అడుగులు వేసిన వారుగా ఉన్నారు. ఈనాడు అనేకమైన గవర్నమెంట్ రూల్స్ కానీ, లేకపోతే విధులు కానీ, లేకపోతే పరిస్థితులను చూసి మనం మౌనంగా భయపడే వారుగా ఉండిపోతున్నాం. కానీ మన ప్రార్థన ఏక మనసుతో దేవుని సన్నిధిలో బిగ్గరగా మొరపెట్టినట్లయితే ఆయన ఉన్నటువంటి ఆత్మతో మనల్ని నింపి అలాంటి పరిస్థితులు కూడా ధైర్యంగా వాక్యం చెప్పడానికి మనల్ని వాడుకుంటానని ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. అనేకమైన విషయాలు మనం వింటూ భయపడి మనము దేవుని ప్రచురించకుండా ఆయన్ను నామను తెలియజేయకుండా సువార్తను ప్రకటించి ఆగిపోయేవారుగా ఉన్నాం. కానీ ఆయన వినే దేవుడు అనే జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసి విశ్వాసంతో అడుగు వేసినప్పుడు మనకు తోడుగా ఉండి ఆత్మ సహాయంతో మనం నడిపిస్తాడని ప్రభు మనతో మాట్లాడేవాడు. ఈ రాత్రికాల సమయంలో నిజంగా విని వినట్టుగా ప్రవర్తిస్తున్నట్లయితే, విని మౌనంగా ఉండిపోయినట్లయితే, విని సన్నగిలిపోయినట్లయితే, విని భయపడినట్లయితే, పరిస్థితులు విని చూసి ఆగిపోయినట్లయితే ప్రభు అంటున్నాడు, నా నామంలో ప్రార్థన చేయి, నేను వింటాను, నేను ధైర్యపరుస్తాను, నేను స్వస్థపరుస్తాను, సహాయం చేస్తాను, నేను ఆదరిస్తాను. నిజంగా యెహమ్యా ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ వచ్చినాడో రాజుకు హృదయం కదిలించబడుతూ వచ్చింది. రాజు అంటున్నాడు, నీకేం కావాలంటున్నాడు. ఎందుకు నీ ముఖం విచారంగా ఉంది? ప్రభు నాకు ఆ పట్టణం బాలేదు, ఏం చేయాలి? నేను వెళ్తాను. ఇన్ని సెల్లులు ఇచ్చినాడు. అంతకు మాత్రమే కాదు, రాజా నాకంటే పట్టణం నిర్మింపడానికి ఈ వస్తువులన్నీ కావాలి, నీకేమేమి కావాలి అన్ని కూడా తీసుకుంటాను. ఎంత మంచి మనుషులు దయచేస్తున్నారు. నిజంగా నేను సరిలో ప్రార్థన చేసినప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకించి గొప్ప కార్యం చేయాల సామర్థ్యం ఆయన అడగడానికి సిద్ధంగా ఉన్నారు. నిజంగా అలాంటి విశ్వాసంతో నమ్మకంతో ఆయన సరిలో మనం మొరపెట్టినప్పుడు ప్రార్థించినప్పుడు తప్పకుండా ఆయన మనం ఆలకించి మనకు మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అదేవిధంగా ఆయన మాటలు విన్నప్పుడు, ఆయన ప్రజల గురించి పరిస్థితులు విన్నప్పుడు
అసలు అనారోగ్యంలో ఉన్న వారి గురించి విన్నప్పుడు, సంఘం యొక్క బాధలు, క్లేశాలు విన్నప్పుడు, విశ్వాసులకు దుఃఖము, సాహసం విన్నప్పుడు, వారి నిమిత్తం నమ్మకంగా ప్రార్థనలో మనం ప్రార్థించాలని ప్రభు కోరుకునేవాడుగా ఉన్నాడు. చెవిగలవాడు వినుగాక. సంఘము ఆత్మ సంఘములో చెప్పు సంగతులు చెవిగలవాడు వినుగాక. నిజంగా అటువంటి విని, స్పందించి, ప్రార్థించి, మేలు పొందే చెవులుగా ఉండాలని ప్రభు ఆశించేవాడుగా ఉన్నాడు. అట్టి విశ్వాసంతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ, అనేకమైన గొప్ప కార్యాలు మన జీవితంలో చేయడానికి, ఆయన మాట వినడానికి, ఏ విధంగా మన ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు, ఆయన మాటలను, ఆయన రాజ్య సంబంధమైన విషయాన్ని మనం విని, ఆయనకి సన్నిధిలో మొరపెట్టడానికి మనకు సాధనలుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. అటువంటి సాధనలుగా, నమ్మకస్తులుగా, విన్న వెంటనే ఆ యొక్క నమ్మదగిన దేవుడు ఏ విధంగా మన ప్రార్థన ఆలకించి జవాబిస్తాడో, ఆయనకు అప్పజెప్పడానికి, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడానికి, విన్న వెంటనే మనము ఆ పని చేయడానికి ప్రభు మనల్ని అటువంటి ఆయుధములుగా ప్రభు మనల్ని అటువంటి మనసు మనలో ఉంచునుగాక. నిజంగా అనేకులు బాధపడుతున్నారు. అనేకులు దుఃఖంలో ఉన్నారు. అనేకులు శ్రమలో ఉన్నారు. మనమైతే ఏమీ చేయలేము. కానీ మనకు చేయాల్సిన ఒకే ఒక మాట, ఒకే ఒక పని. అది విన్న వెంటనే నమ్మదగిన దేవునికి ప్రార్థన రూపకంగా విజ్ఞాపన చేసినట్లయితే, ఆయన మన ప్రార్థన ఆలకించి గొప్ప కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అట్టి విశ్వాసము, నమ్మకము, అటువంటి మంచి లక్షణం ప్రభు మనకు దయచేయునుగాక.